Mera Gamanika. Welcome back to War Academy. If you are preparing for competitive exams, this video is a must-watch for you. In today's video, I will cover 13 most repeated science and technology PYQs, MCQs from UPSC, APPSC and TGPSC. ఖచ్చితంగా. సో 101వ ప్రశ్న చూద్దాం. ఇది బయాలజీకి సంబంధించినది. క్రింది వాటిలో ఏ జీవులు కింగ్డమ్ మోనెరాకు చెందవు? ఆప్షన్స్ 1 స్పిరోచెట్స్, 2 సైనోబాక్టీరియా, 3 స్పంజికలు, 4 బ్యాక్టీరియా. కింగ్డమ్ మొనెరా అనగానే మనకి బేసిక్గా ఏం గుర్తుకు రావాలి? అంటే దీన్ని మనం ఒక సింగిల్ రూమ్ అపార్ట్మెంట్తో పోల్చవచ్చు కదా. అంటే గదులు గోడలు ఏమీ లేకుండా అన్నీ ఒకే చోట ఉండే నిర్మాణం. వాట్ ఈస్ ఫ్యాసినేటింగ్ హియర్ ఇస్ ఆ సింగిల్ రూమ్ అపార్ట్మెంట్ పోలిక చాలా పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది. ఎందుకంటే మొనెరా అంటేనే ప్రొకారియోట్స్. ఓకే, అంటే కేంద్రకం, లైక్ ఆ న్యూక్లియస్ చుట్టూ ఎలాంటి పొర ఉండదన్నమాట. కరెక్ట్. అన్నీ ఆ కణద్రవ్యంలోనే ఉంటాయి. ఇప్పుడు ఆప్షన్స్ చూస్తే ఆప్షన్ 1లోని స్పిరోచెట్స్, అలాగే 2 సైనోబాక్టీరియా, 4 బ్యాక్టీరియా, ఇవన్నీ కూడా ప్రొకారియోట్స్ కిందకే వస్తాయి. కాబట్టి అవన్నీ మొనెరానే. మరి ఆప్షన్ 3 ఆ స్పంజికలు లేదా స్పాంజెస్ సంగతేంటి? ఆ స్పంజ్కలనేవి సముద్రాల్లో ఉండే బహుకణ జంతువులు, మల్టీసెల్యులర్ యూకారియోట్స్ అన్నమాట. ఇవి యానిమాలియా కింగ్డమ్కు చెందుతాయి, కాబట్టి మొనెరాకు చెందవు. సో సరైన సమాధానం 3. అర్థమైంది. కేంద్రకం లేని సింగిల్ కణాలన్నీ మొనెరో గ్రూప్లో ఉంటాయన్నమాట. ఇప్పుడు 102వ ప్రశ్న చూద్దాం. ఇది అగ్రోకెమికల్స్ గురించి ఒక మ్యాచ్ ది ఫాలోయింగ్ ప్రశ్న. ఓకే, ఆ జాబితాలేమిటి? జాబితా 1లో 1 పెస్టిసైడ్స్, 2 హర్బిసైడ్స్, 3 ఆల్గేసైడ్స్, 4 రుడెంటిసైడ్స్ ఉన్నాయి. జాబితా 2లో వాటి ఉపయోగాలున్నాయి. ఎక్స్ కలుపును చంపడం, బి చీడపీడలను చంపడం, సి ఎలుకలను చంపడం, డి నాచును చంపడం. ఇవి చూడ్డానికి కొంచెం టెక్నికల్ పదాల్లా అనిపించినా వాటి అర్థం ఆ ఇంగ్లీష్ పేర్లలోనే చాలా స్పష్టంగా దాగి ఉంది. అవును, లైక్ సైడ్ అంటే చంపడం అనే కదా అర్థం వస్తుంది. ఎగ్జాక్ట్లీ. పెస్టిసైడ్స్ అంటే పెస్ట్స్ని, అంటే చీడపీడలను చంపేవి. సో 1Bకి మ్యాచ్ అవుతుంది. ఇక హర్బిసైడ్స్ అంటే ఆ హర్బ్స్ లేదా కలుపు మొక్కలను చంపేవి. రైట్, అంటే 2Fకి మ్యాచ్ అవుతుందన్నమాట. కరెక్ట్. 3 ఆల్గెసైడ్స్, ఆ పేరులోనే ఆల్గే అంటే నాచు అని ఉంది కాబట్టి డి. ఇక 4 రోడెంటిసైడ్స్, రోడెంట్స్ అంటే ఎలుకలు, కాబట్టి ఇది సికి మ్యాచ్ అవుతుంది. సూపర్. సో సరైన సమాధానం 3. 1B, 2F, 3D, 4C. చాలా సింపుల్ లాజిక్ కదా ఇది. అవును. ఆ పదాలను కొంచెం విడగొట్టి చూస్తే జవాబు ఈజీగా దొరుకుతుంది. ఇప్పుడు 103వ ప్రశ్నకు వెళ్దాం. ఇది ప్రకృతిలో మనకు కనిపించే ఒక అందమైన దృగ్విషయం. ఇంద్రధనుస్సు దేనివల్లనే ఏర్పడుతుంది? విక్షేపణం, పరావర్తనం లాంటి ఆప్షన్స్ ఉంటాయి కదా ఇందులో. అవును. ఆప్షన్స్ చూస్తే 1 నీటి బిందువు ద్వారా కాంతి వక్రీభవనం, పరావర్తనం మరియు విక్షేపణం, 2 పరావర్తనం మరియు విక్షేపణం, 3 వక్రీభవనం, పరావర్తనం మరియు పరిక్షేపణం, 4 వక్రీభవనం మరియు విక్షేపణం. దీన్ని మనం కొంచెం డీప్గా చూస్తే ఒక చిన్న నీటి బిందువు ఆకాశంలో అద్దంలా, ప్రిజంలా ఎలా పనిచేస్తుందో అర్థమవుతుంది. అంటే సూర్యకాంతి ఆ నీటి బిందువులకు వెళ్ళినప్పుడు వంగుతుంది కదా, అదే కదా వక్రీభవనం లేదా రిఫ్రాక్షన్. ఎగ్జాక్ట్లీ. గాలి కంటే నీరు సాంద్రత ఎక్కువ కాబట్టి కాంతి వంగుతుంది. ఆ తర్వాత లోపలికి వెళ్లిన కాంతి ఆ బిందువు వెనుక భాగాన్ని తాకి వెనక్కి మళ్ళుతుంది. దీన్నే మనం ఇంటర్నల్ రిఫ్లెక్షన్ లేదా అంతర్గత పరావర్తనం అంటాం. ఆహా, అంటే లోపల ఒక చిన్న అద్దంలా పనిచేస్తుందన్నమాట. మరి ఆ 7 రంగులు ఎలా వస్తాయి? ఆ కాంతి బిందువులోంచి బయటకు వచ్చేటప్పుడు అందులోని రంగులు వేరువేరు కోణాల్లో వంగుతాయి. అప్పుడే తెల్లటి కాంతి 7 రంగులుగా విడిపోతుంది. దీన్నే విక్షేపణం లేదా డిస్పర్షన్ అంటారు. సో ఈ 3 ప్రాసెస్లు జరిగితేనే రెయిన్బో వస్తుందన్నమాట. కాబట్టి ఆప్షన్ 1 సరైన సమాధానం. ఆప్షన్ 3లో ఉన్న పరిక్షేపణం లేదా స్కాటరింగ్ అనేది ఆకాశం నీలంగా ఉండటానికి కారణమవుతుంది కదా. అవును, పర్ఫెక్ట్గా చెప్పారు. ఇంద్రధనస్సుకు ఆ స్కాటరింగ్తో సంబంధం లేదు. రైట్. ఇక 104వ ప్రశ్నకు వెళ్లే ముందు ఆస్పిరెంట్స్ కోసం ఒక చిన్న విషయం. డోంట్ ఫర్గెట్ టు లైక్, సబ్స్క్రైబ్, కామెంట్ అండ్ షేర్ అండ్ క్లిక్ ది హైప్ బటన్ టు హెల్ప్ దిస్ వీడియో రీచ్ మ్యాక్సిమం ఆస్పిరెంట్స్. ఫర్ మోర్ అప్డేట్స్, join our Telegram channel. The link is provided in the description, where you can also download high-quality PDF study materials for your preparation.
ఖచ్చితంగా ఆ మెటీరియల్స్ ప్రిపరేషన్కి బాగా హెల్ప్ అవుతాయి. సో 104వ ప్రశ్న. ఇది డిఎన్ఏకి సంబంధించినది. డియాక్సిరైబోన్యూక్లిక్ యాసిడ్ లేదా డిఎన్ఏ నిర్మాణం ఏమిటి? ఆప్షన్స్: 1 సర్క్యులర్ హెలిక్స్, 2 డబుల్ హెలిక్స్, 3 ట్రిపుల్ హెలిక్స్, 4 సింగిల్ హెలిక్స్. హ్మ్, ఈ టాపిక్ రాగానే మనకు వెంటనే ఆ వాట్సన్ మరియు క్రిక్ గుర్తుకు రావాలి. అవును కదా, వాళ్లే కదా ఆ నిర్మాణాన్ని ఫైండౌట్ చేసింది. అవును, డిఎన్ఏ అనేది 2 పొడవైన పోగులతో ఒక నిచ్చెనను మెలిపెట్టినట్లుగా ఉంటుంది. దీన్నే ఇంగ్లీష్లో డబుల్ హెలిక్స్ అంటారు. ఆ నిచ్చెన మధ్యలో ఉండే బేస్ పేర్స్ మన జెనెటిక్ కోడ్ని భద్రపరుస్తాయి. సో ఆప్షన్ 2 డబుల్ హెలిక్స్ అనేది కరెక్ట్ ఆన్సర్. మరి ఆప్షన్ 1 సర్క్యులర్ హెలిక్స్ దేంట్లో ఉంటుంది? అది బేసిక్గా ప్రొకారియోట్స్లో బ్యాక్టీరియాలో ఉండే ప్లాజ్మిడ్స్ నిర్మాణం, మన ప్రామాణిక డిఎన్ఏ కాదు. అండ్ సింగిల్ హెలిక్స్ అనేది? ఆర్ఎన్ఏకి సంబంధించింది కదా. కరెక్ట్. ఇక ట్రిపుల్ హెలిక్స్ అనేది సహజంగా ప్రకృతిలో ఉండదు, అది సింథటిక్. సో ఆప్షన్ 2 సరైనది. సూపర్. ఇప్పుడు 105వ ప్రశ్న చూద్దాం. బల్బులు, ఎలక్ట్రిసిటీ గురించి. ఒకే తీవ్రత ఉన్న కాంతి కోసం క్రింది వాటిలో ఏ బల్బు తక్కువ విద్యుత్ను వినియోగిస్తుంది? ఆప్షన్స్ ఏమున్నాయి ఇక్కడ? 1 ఎల్ఈడి, 2 ఫ్లోరసెంట్ ట్యూబ్ బల్బ్, 3 ఇన్కాండెసెంట్ బల్బ్, 4 సిఎఫ్ఎల్ ట్యూబ్ బల్బ్. సో దీన్ని అర్థం చేసుకోవాలంటే మనం ఒక బల్బు ఎంత పవర్ని వేస్ట్ చేస్తుందో చూడాలి. ఆప్షన్ 3లో ఉన్న ఇన్కాండిసెంట్ బల్బ్ అంటే ఆ పాతకాలంపు పసుపు రంగు బల్బుందే, అది చాలా పవర్ తీసుకుంటుంది. అవును, దాదాపు 100 వాట్స్ అలా తీసుకుంటుంది కదా. అందులో ఎక్కువ వేడే వస్తుంది. ఎగ్జాక్ట్లీ. 90 నుండి 95% పవర్ కేవలం వేడిగా వృధా అవుతుంది. వెలుతురు కేవలం 5%. ఇక సిఎఫ్ఎల్ మరియు ఫ్లోరోసెన్ బల్బులు కొంచెం పర్వాలేదు, ఒక 15 నుండి 25 వాట్స్ తీసుకుంటాయి. మరి ఈ ఎల్ఈడి బల్బుల సంగతేంటి? ఆప్షన్ 1లో ఉన్న ఎల్ఈడి అంటే లైట్ ఎమిటింగ్ డయోడ్. ఇది సెమీకండక్టర్ టెక్నాలజీని వాడుతుంది. డైరెక్ట్గా ఫోటాన్లను విడుదల చేస్తుంది కాబట్టి కేవలం 8 నుండి 10 వాట్స్ తీసుకుని అద్భుతమైన కాంతినిస్తుంది. వేడి అసలు రాదు. ఓ, అందుకే ఇవి అంత ఎఫిషియెంట్ అన్నమాట. కరెంట్ బిల్లులు కూడా తక్కువస్తాయి. సో సరైన సమాధానం 1. అవును, అబ్సల్యూట్లీ. ఇప్పుడు 106వ ప్రశ్న. బావి నీటిని క్రిమిరహితం లేదా డిజిన్ఫెక్ట్ చేయడానికి సాధారణంగా దేనిని ఉపయోగిస్తారు? ఆప్షన్స్: 1 కాల్షియం క్లోరోహైపోక్లోరైట్, 2 పొటాషియం క్రోమేట్, 3 సోడియం క్లోరైడ్, 4 పొటాషియం పర్మాంగనేట్. ఇందులో చాలామంది పొటాషియం పర్మాంగనేట్ని వాడతారేమో అని కన్ఫ్యూజ్ అవుతుంటారు కదా. అవును, మామూలుగా నీళ్లల్లో ఉప్పు వేస్తే పోతుందేమో అనుకుంటారు కొందరు. కానీ సైంటిఫిక్గా చూస్తే ఆప్షన్ 1 సరైన జవాబు. కాల్షియం క్లోరోహైపోక్లోరైట్ అంటే సింపుల్గా చెప్పాలంటే బ్లీచింగ్ పౌడర్. ఓ, బ్లీచింగ్ పౌడర్ టెక్నికల్ పేరిదా? అవును, ఇది నీటిలో కలపగానే క్లోరిన్ గ్యాస్ని విడుదల చేసి బ్యాక్టీరియాను సమర్థవంతంగా చంపుతుంది. ఇక ఆప్షన్ 4లో ఉన్న పొటాషియం పర్మాంగనేట్ అనేది ఇనుములాంటివి తొలగించడానికి వాడతారు, కానీ అది ప్రైమరీ డిసిన్ఫెక్టెంట్ కాదు. సో ఆప్షన్ 3 సోడియం క్లోరైడ్ అంటే మన ఉప్పు కదా, అది నీటిని క్రిమిరహితం చేయదు. ఎగ్జాక్ట్లీ. అండ్ ఆప్షన్ 2 పొటాషియం క్రోమేట్ అనేది ఒక ప్రమాదకరమైన ల్యాబ్ కెమికల్. తాగే నీటిలో అస్సలు వాడరు. సో ఆన్సర్ 1. రైట్. ఇప్పుడు 107వ ప్రశ్న. మనం స్టార్టింగ్లో అనుకున్న నీటి ఆవిరి గాయాల టాపిక్. కాలిన గాయాల విషయంలో మరుగుతున్న నీటి కంటే నీటి ఆవిరి మానవ శరీరానికి ఎక్కువ హాని చేస్తుంది. దీనికి కారణమేమిటి? ఆప్షన్స్ ఏమున్నాయో చూద్దాం. 1 ఆవిరి మరుగుతున్న నీటి కంటే ఎక్కువ ఉష్ణోగ్రత వద్ద ఉంటుంది. 2 ఆవిరి చర్మం లోపలికి చొచ్చుకుపోతుంది. 3 ఆవిరి మరుగుతున్న నీటి కంటే ఎక్కువ ఉష్ణ శక్తిని బదిలీ చేస్తుంది. 4 ఆవిరి ఎక్కువ ఒత్తిడితో ఉంటుంది. ఇక్కడే టెంపరేచర్కి, హీట్ ఎనర్జీకి మధ్య ఉన్న తేడా తెలియాలి. వాట్ ఈస్ ఫ్యాసినేటింగ్ హియర్ ఇస్, ఆవిరి దగ్గర ఒక ఎక్స్ట్రా హిడెన్ ఎనర్జీ ఉంటుంది. అంటే మరుగుతున్న నీరు, ఆవిరి 100 డిగ్రీల దగ్గరే ఉంటాయి కదా. సో ఆప్షన్ 1 తప్పు. అవును, కాని నీరు ఆవిరిగా మారడానికి 1 గ్రాముకు సుమారు 540 క్యాలరీల అదనపు శక్తిని తీసుకుంటుంది. దీన్నే గుప్తోష్ణం లేదా లేటెంట్ హీట్ ఆఫ్ వేపరైజేషన్ అంటారు. వావ్! అంటే ఆవిరి మన చర్మం మీద పడి మళ్ళీ నీరుగా మారినప్పుడు ఆ ఎక్స్ట్రా ఎనర్జీ అంతా మన చర్మానికి తగులుతుందన్నమాట. పర్ఫెక్ట్. అందుకే గాయమంత తీవ్రంగా ఉంటుంది. సో ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్.
ఆవిరి మరుగుతున్న నీటికంటే ఎక్కువ ఉష్ణశక్తిని బదిలీ చేస్తుంది. భలే లాజిక్ ఇది. సో వాట్ దిస్ మీన్స్ ఈజ్ టెంపరేచర్ ఒక్కటే ప్రమాదం కాదు, దాగి ఉన్న ఎనర్జీ అసలు ప్రమాదం. ఇప్పుడు 108వ ప్రశ్నకు వెళ్దాం. వృక్ష జంతు కణాల మధ్య తేడాలకు సంబంధించి సరైన స్టేట్మెంట్లు ఏవి? ఓకే, ఆ స్టేట్మెంట్లేమిటో చూద్దాం. 1. వృక్ష కణాలకు సెల్యులోజ్ కణకవచం అంటే సెల్ వాల్ ఉంటుంది, జంతు కణాలకు ఉండదు. 2. వృక్ష కణాలకు ప్లాజ్మా పొర ఉండదు, జంతు కణాలకు ఉంటుంది. 3. ప్రౌఢవృక్ష కణాల్లో ఒక పెద్ద వాక్యూల్ లేదా రిక్తిక ఉంటుంది, జంతు కణాల్లో చిన్నవి ఉంటాయి. వీటిలో సరైనవేవి? ఒకసారి అనలైజ్ చేద్దాం. స్టేట్మెంట్ 1 ఖచ్చితంగా కరెక్ట్. మొక్కలకు సెల్వోల్ ఉంటుంది, జంతువులకు ఉండదు. గాలికి వానకి మొక్కలు నిలబడాలంటే ఆ గట్టి కవచం అవసరం. అవును. మరి స్టేట్మెంట్ 2 సంగతేంటి, ప్లాజ్మా పొర గురించి? ప్లాజ్మా పొర అనేది మొక్కలు జంతువులు రెండింటికి ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి మొక్కలకుండదు అని చెప్పే ఆ స్టేట్మెంట్ 2 తప్పు. రైట్. అండ్ స్టేట్మెంట్ 3లో పెద్ద వాక్యూల్ గురించి చెప్పారు గదా? అది కరెక్టే. మొక్కల కణాల్లో ఒక పెద్ద వాక్యూలుండి నీటిని నిల్వ చేస్తుంది. జంతువులు నడిచి వెళ్లి నీళ్లు తాగుతాయి కాబట్టి వాటి కణాల్లో ఆ వాక్యూల్స్ చాలా చిన్నవిగా ఉంటాయి లేదా అసలు ఉండవు. సో 1 మరియు 3 కరెక్ట్ అన్నమాట. కరెక్ట్ ఆన్సర్ 1 and 3. ఓకే, 109వ ప్రశ్నకు వెళ్లే ముందు డోంట్ ఫర్గెట్ టు లైక్, సబ్స్క్రైబ్, కామెంట్ అండ్ షేర్ అండ్ క్లిక్ ద హైప్ బటన్ టు హెల్ప్ దిస్ వీడియో రీచ్ maximum aspirants. For more updates, join our Telegram channel. The link is provided in the description, where you can also download high-quality PDF study materials for your preparation. రైట్. ఇప్పుడు నెక్స్ట్ ప్రశ్న చూద్దాం. అవును, 109వ ప్రశ్న. స్టీల్ స్లాగ్ వేటిలో మెటీరియల్గా ఉపయోగపడుతుంది? 1. రోడ్ల నిర్మాణంలో, 2. వ్యవసాయ భూమి మెరుగుదలలో, 3. సిమెంట్ ఉత్పత్తిలో. ఆప్షన్స్: ఏ 1-2 మాత్రమే, బి 2-3 మాత్రమే, సి 1-3 మాత్రమే, డి 1-2 మరియు 3. ఈ స్టీల్ స్లాగ్ అనేది స్టీల్ తయారీలో వచ్చే ఒక ఉప ఉత్పత్తి కదా. ఒకప్పుడు దీన్ని కేవలం వ్యర్థం అనుకునేవాళ్లు. అవును, బై ప్రోడక్ట్ కదా. మరి దీన్ని రోడ్ల నిర్మాణంలో ఎలా వాడతారు? ఇది రాతిలాగా చాలా గట్టిగా దృఢంగా ఉంటుంది. అందుకే ఇప్పుడు దీన్ని హైవేలలో కంకరరాళ్లకు బదులుగా వాడుతున్నారు. సో స్టేట్మెంట్ 1 కరెక్ట్. మరి వ్యవసాయ భూమికి ఎలా ఉపయోగపడుతుంది? స్టీల్కి వ్యవసాయానికి లింక్ ఏంటి? అందులోనే లాజిక్ ఉంది. ఈ స్లాగ్లో కాల్షియం ఆక్సైడ్ అంటే లైమ్ ఉంటుంది. అది నేలలోని ఆమ్లత్వాన్ని తగ్గించి బేసిక్ స్వభావంతో నేలను బ్యాలెన్స్ చేస్తుంది. సో స్టేట్మెంట్ 2 కూడా కరెక్టే. ఓహో, అండ్ సిమెంట్ తయారీలో కూడా వాడతారా దీన్ని? అవును, సిమెంట్ ఫ్యాక్టరీలలో క్లింకర్ తయారీలో దీనికున్న బైండింగ్ స్వభావం వల్ల దీన్ని విరివిగా వాడుతారు. సో స్టేట్మెంట్ 3 కూడా కరెక్ట్. సూపర్. అంటే ఆప్షన్ డి అనమాట సరైన సమాధానం. 1, 2 మరియు 3. ఎగ్జాక్ట్లీ. ఇదొక బెస్ట్ ఎగ్జాంపుల్ వేస్ట్ టు వెల్త్కి. నెక్స్ట్ 110వ ప్రశ్న. బంగారం వెండి కరిగించడానికి స్వర్ణకారులు మంట యొక్క బయటి భాగాన్ని లేదా ఔటర్ మోస్ట్ జోన్ని ఎందుకు ఉపయోగిస్తారు? బేసిక్గా కొవ్వొత్తి మంటలో 3 భాగాలుంటాయి కదా. ఆప్షన్స్ ఏమున్నాయని చూద్దాం. ఆప్షన్ ఏ, ఇది అత్యంత వేడిగా ఉండి ఎక్కువ ఉష్ణాన్నిస్తుంది. బి, ఈ ప్రకాశవంతమైన భాగం మసిని ఉత్పత్తి చేయదు. సి, ఇది తక్కువ వేడిగా ఉండి నగల డిజైన్ను కాపాడుతుంది. డి, మధ్యభాగం బంగారాన్ని ఆవిరి చేస్తుంది. వాట్ ఈస్ ఫ్యాసినేటింగ్ హియర్ ఇస్, మనం చూసే ఆ బ్లూ కలర్ బయటి మంటలో ఆక్సిజన్ బాగా దొరుకుతుంది. కాబట్టి సంపూర్ణ దహనం జరుగుతుంది. అంటే కంప్లీట్ కంబషన్ అన్నమాట. కాబట్టి అదే ఎక్కువ వేడిగా ఉంటుందా? అవును, అబ్జల్యూట్లీ. అదే మంటలోకెల్లా అత్యంత వేడిగా ఉండే భాగం. దాని ఉష్ణోగ్రత దాదాపు 1300 డిగ్రీలపైన ఉంటుంది. బంగారం కరగాలంటే ఆ వేడి కావాలి. సో ఆప్షన్ ఏ కరెక్ట్. ఆప్షన్ సిలో తక్కువ వేడి అన్నారు కాబట్టి అది తప్పు. ఆప్షన్ డిలో బంగారం ఆవిరి అవుతుంది అన్నారు, అది అసలు పాసిబుల్ కాదు కదా. కరెక్ట్. అండ్ మధ్యభాగం మసినిస్తుంది కాబట్టి ఆప్షన్ బి కూడా తప్పే. సో ఆన్సర్ ఏ. వెరీ క్లియర్. ఇక 111వ ప్రశ్న. మీడియాలో తరచుగా వినిపించే డెనిసోవెన్ పదం దేనిని సూచిస్తుంది? ఆప్షన్ ఏ, ఒక రకమైన డైనోసార్ ఫాజిల్స్, బి, ఒక తొలి మానవ జాతి, సి, ఇండియాలోని ఒక గుహ, డి, భౌగోళిక కాలం. ఆ పేరు వినడానికి డైనోసార్ లాగా ఉన్నా ఆప్షన్ ఏ తప్పు. అదే గదా, కొంచెం జురాసిక్ పార్క్ ఫీల్ వస్తుందా పేరు వింటే? అవును,
కాని వాస్తవానికి డెనిసోవెన్స్ అనేవి ఒక తొలి మానవ జాతి, అంటే ఎర్లీ హ్యూమన్ స్పీషీస్. అంటే వీళ్ళు మనకు లైక్ నియాండర్తాల్స్కి బంధువులా? ఎగ్జాక్ట్లీ. సుమారు 40,000 ఏళ్ల క్రితం రష్యాలోని సైబీరియా ప్రాంతంలో వాళ్ల శిలాజాలు దొరికాయి. కాబట్టి ఆప్షన్ సి ఇండియా అనేది తప్పు. సో ఆన్సర్ బి. రైట్. ఇప్పుడు 112వ ప్రశ్న చూద్దాం. సూక్ష్మజీవుల ద్వారా వచ్చే వ్యాధులకు సంబంధించింది. క్రింది వాటిలో నీటి ద్వారా వ్యాపించే వ్యాధులు అంటే వాటర్ బార్న్ డిసీజెస్ ఏవి? ఏ టైఫాయిడ్, బి కలరా, సి చికెన్ పాక్స్, డి కండ్లకలక. ఇక్కడ వ్యాధి ఎలా వ్యాపిస్తుందో ఆ ట్రాన్స్మిషన్ మెకానిజం చూస్తే సరిపోతుంది. అంటే టైఫాయిడ్, కలరా అనేవి కలుషితమైన నీరు, ఆహారం ద్వారానే వస్తాయి కదా. అవును. కాబట్టి ఎక్స్ మరియు బి నీటి ద్వారా వ్యాపించే వ్యాధులే. మరి చికెన్ పాక్స్? అది ఒక వ్యక్తి దగ్గినప్పుడు లేదా తుమ్మినప్పుడు గాలి ద్వారా లేదా తుంపర్ల ద్వారా వ్యాపిస్తుంది, నీటి ద్వారా కాదు. కాబట్టి సి తప్పు. కండ్లకలక లేదా కంజెక్టివైటిస్ అనేది కంటి స్రావాలను తాకడం వల్ల వ్యాపిస్తుంది కదా. సో డి కూడా తప్పే. కరెక్ట్. కాబట్టి సరైన ఆప్షన్ 4 ఎక్స్ మరియు బి మాత్రమే. ఇక చివరి ప్రశ్న 113వ ప్రశ్న చూసే ముందు శ్రోతలకు మరొకసారి గుర్తు చేస్తున్నాను. డోంట్ ఫర్గెట్ టు లైక్, సబ్స్క్రైబ్, కామెంట్ అండ్ షేర్ అండ్ క్లిక్ ద హైప్ బటన్ టు హెల్ప్ దిస్ వీడియో రీచ్ మాక్సిమం ఆస్పిరెంట్స్. For more updates, join our Telegram channel. The link is provided in the description, where you can also download high-quality PDF study materials for your preparation. ఈ చివరి ప్రశ్న చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుందనుకుంటా. అవును, 113వ ప్రశ్న ఇది చాలా ఇంపార్టెంట్. క్రింది వాటిలో ఏ స్టేట్మెంట్ సరైనది కాదు? ఇలాంటి నాట్ కరెక్ట్ ప్రశ్నలు కొంచెం ట్రిక్కీ కదా. అవును, అన్నీ కరెక్ట్లానే అనిపిస్తాయి. ఆప్షన్స్ ఏమిటి? ఏ హెపటైటిస్ బి వైరస్ హెచ్ఐవి లాగానే వ్యాపిస్తోంది. బి హెపటైటిస్ సికి కాకుండా హెపటైటిస్ బికి వ్యాక్సిన్ లేదు. సి ప్రపంచవ్యాప్తంగా హెచ్ఐవి కంటే హెపటైటిస్ బి మరియు సి బాధితుల సంఖ్య చాలా ఎక్కువ. డి హెపటైటిస్ బి మరియు సి ఇన్ఫెక్షన్లు చాలా ఏళ్లపాటు ఎలాంటి లక్షణాలు లేకుండా ఉంటాయి. ఇందులో ఏది తప్పు? దిస్ రేజెస్ అన్ ఇంపార్టెంట్ క్వశ్చన్. చూస్తే స్టేట్మెంట్ ఏ కరెక్టే, ఎందుకంటే హెపటైటిస్ బి కూడా రక్తం ద్వారా హెచ్ఐవి లాగానే వ్యాపిస్తుంది. అండ్ స్టేట్మెంట్ సి కూడా గ్లోబల్ డేటా ప్రకారం నిజమే గదా. అవును, హెచ్ఐవి కంటే హెపటైటిస్ రోగులే ఎక్కువ. అలాగే డి చూస్తే ఈ లివర్ ఇన్ఫెక్షన్లు చాలా ఏళ్లపాటు ఎలాంటి సిమ్టమ్స్ లేకుండా సైలెంట్ కిల్లర్స్ లాగా ఉంటాయి. సో అది కూడా కరెక్టే. అంటే మిగిలింది ఆప్షన్ బి అన్నమాట. హెపటైటిస్ బికి వ్యాక్సిన్ లేదు అన్నారు, కానీ దానికి వ్యాక్సిన్ ఉంది కదా. ఎగ్జాక్ట్లీ. హెపటైటిస్ బికి ఒక అద్భుతమైన వ్యాక్సిన్ ఉంది. హెపటైటిస్ సికే ఇంకో వ్యాక్సిన్ రాలేదు. వాళ్ళు ఆప్షన్ని ఉద్దేశపూర్వకంగా రివర్స్ చేసిచ్చారు. సో అడిగిన ప్రశ్న ప్రకారం తప్పు స్టేట్మెంట్ బి. వండర్ఫుల్. సో ఈ 13 ప్రశ్నల విశ్లేషణ ద్వారా బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీకి సంబంధించిన ఎన్నో మౌలిక విషయాలను మనం చాలా క్లియర్గా నేర్చుకున్నాం. ఇది పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే ఆస్పిరెంట్స్కి ఒక అద్భుతమైన రివిజన్. ఖచ్చితంగా.